పవన్ కళ్యాణ్ తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్. చిరంజీవి మరో గొప్ప గౌరవాన్ని అందుకోబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో అత్యున్నతమైన ఎన్టీఆర్ జాతీయ పురస్కారం చిరంజీవికి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ వార్త వెలువడిన వెంటనే సినీ అభిమానులు, పలువురు ప్రముఖులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందిస్తూ చిరంజీవికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. పవన్ కళ్యాణ్ స్పందన. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమలో చేసిన సేవలు ఎంతో గొప్పవని పేర్కొన్నారు. అన్నయ్య చిరంజీవికి తెలంగాణ ప్రభుత్వం ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. ఆయన సినీ ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఈ సందర్భంగా ఆయనకు నా హృదయపూర్వక అభినందనలు అని పవన్ కళ్యాణ్ తెలిపారు. చిరంజీవి 4 దశాబ్దాలుగా తెలుగు సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తన నటన, నృత్యం మరియు కష్టపడి పనిచేసే తత్వంతో ఆయన లక్షలాది అభిమానులను సంపాదించారు. అందుకే ఈ అవార్డు రావడం ఆయన అభిమానులకు కూడా గర్వకారణంగా మారింది. గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ మరో పలువురు ప్రముఖులను కూడా సత్కరించనున్నారు. పైడి జయరాజ్ అవార్డుకు కమల్ హాసన్ ఎంపిక కాగా, బి.ఎన్. రెడ్డి అవార్డుకు సింగీతం శ్రీనివాసరావు ఎంపికయ్యారు. అలాగే నాగిరెడ్డి, చక్రపాణి అవార్డుకు నిర్మాత అశ్వినీ దత్, రఘుపతి వెంకయ్య అవార్డుకు రమేష్ ప్రసాద్ ఎంపికయ్యారు. కాంతారావు అవార్డుకు ఆర్. నారాయణమూర్తి, సి. నారాయణరెడ్డి, సినారే అవార్డుకు సుద్దాల అశోక్ తేజ ఎంపికయ్యారు. ఇక అక్కినేని నాగేశ్వరరావు, ఏఎన్ఆర్ అవార్డుకు ప్రముఖ నటి జయసుధను ఎంపిక చేశారు. ఈ అవార్డులు తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో గొప్ప గుర్తింపుగా నిలుస్తాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరిస్తూ, పరిశ్రమ అభివృద్ధికి కృషి చేసిన ప్రముఖులను సత్కరించడం ఆనందకరమైన విషయానికి అని సినీ వర్గాలు చెబుతున్నాయి.